అశోక శాసనాల్లో ప్రాకృతిత్వంతో పాటు కన్నడ లిపి కూడా ఉందనేది చెప్తారనమాట. క్రీస్తు పూర్వం 3వ బీసీఈ 3rd సెంచరీలో నుంచే వాళ్ళకి లిపి అంటే శాసనాల మీద ఉందని. వాళ్ళ ఫస్ట్ శాసనం అయితే హల్మిది శాసనం అనమాట. 450 సిఈ క్రీస్తు తర్వాత 450 సంవత్సరంలో ఫస్ట్ హల్మిది శాసనంలో పూర్తి స్థాయి కన్నడ స్క్రిప్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత వాళ్ళకి కన్నడ ఫస్ట్ టెక్స్ట్ వచ్చి కవిరాజ మార్గ అనే ఒక 850 సిఈ క్రీస్తు తర్వాత 850 సంవత్సరంలో వచ్చిన టెక్స్ట్ కవిరాజ మార్గం. సో ఇది కన్నడకు సంబంధించి. కన్నడలో నేను ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి మంచి బ్రహ్మాండమైన లిటరేచర్ ఉంది. వాళ్ళకి జైన, లింగాయత్ అండ్ వైష్ణవ ఈ 3 సంప్రదాయాలకు సంబంధించిన లిటరేచర్ బలంగా ఉంది. సో వాళ్ళకి పంప, పొన్న, రన్న అని త్రిరత్నాలు అంటారు. జైన త్రిరత్నాలు. ఇందాక చెప్పిన వడ్డారాధన అని నేను ట్రాన్స్లేట్ చేసిన 8 స్టోరీలు చేసిన ఫస్ట్ ప్రోజ్ టెక్స్ట్ కూడా 10th సెంచరీలో ఉంది. సో 9th సెంచరీ నుంచే వాళ్ళకి పుస్తకాలు కూడా కన్నడలో వస్తున్నాయి. ఇక తెలుగు తీసుకుంటే తెలుగు కూడా మనకి శాతవాహన కాలం నుంచే శాసనాల్లో కొంత బ్రాహ్మీ లిపి, హలిగన్నడ లిపి, తెలుగు. మనకి తెలుగు శాసనాల్లో కూడా హలిగన్నడ కనబడుతుంది. మీరు ఓల్డ్ శాసనాలు చూస్తే కన్నడ స్క్రిప్టు కనబడుతుంది అనమాట. దాని నుంచి ఎవాల్వ్ అయింది తెలుగు. సో తెలుగు బ్రాహ్మీ నుంచి ఓల్డ్ కన్నడ నుంచి ఎవాల్వ్ అవుతూ వచ్చింది. మనకి ఇప్పటివరకు దొరుకుతున్న శాసనం ఘంటసాల శాసనం 2nd సెంచరీ సిఈ క్రీస్తు తర్వాత 2nd సెంచరీ. మనకు వచ్చిన ఫస్ట్ తెలుగులో వచ్చిన పుస్తకం మహాభారత అనువాదం నన్నయ్య చేసిన 11th సెంచరీ. సో అక్కడి నుంచి తెలుగు కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. సో ఇంకా మలయాళం జోలికి నేను వెళ్ళట్లేదు, ఈ 3 భాషల గురించి చెప్తున్నాను. సో ఇలాగా ఈ ద్రవిడియన్ ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ నుంచి మిగతా భాషలన్నీ ఎవాల్వ్ అవుతూ వచ్చాయన్నమాట. అందుకే లిపుల దగ్గరకు వచ్చేసరికి తెలుగు లిపికి కన్నడ లిపికి దగ్గరగా ఉంటుంది. తమిళ లిపికి కొద్దిగా మలయాళం లిపి తమిళ లిపి దగ్గరగా ఉండదు, కానీ కొంతవరకు ఉంటుంది. అయితే వీటన్నిటి మీద కూడా సాంస్క్రిట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. మనకు తెలుగు మీద మలయాళం మీద ఎక్కువ కనబడుతుంది ఈ 4 కానీ నాకు పర్సనల్గా ప్రముఖ ఇండాలజిస్టు డేవిడ్ షుల్మన్ ఆయన తమిళ బయోగ్రఫీ కూడా రాశాడు. లాంగ్వేజ్ బయోగ్రఫీ కూడా ఆయన రాశాడు తమిళ్ అనే పేరుతో. ఆయన తమిళ్ స్కాలర్. ఆయనకి తెలుగు 13 భాషలు వచ్చు మొత్తం. తెలుగు, సాంస్క్రిట్, హిందీ ఇవన్నీ కూడా వచ్చు. ఆయన నాకు పర్సనల్గా చెప్పింది ఏంటంటే తమిళ మీద కూడా 60% సంస్కృత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. తమిళ్లో 60% తమిళ సాంస్క్రిట్ పదాలు ఉన్నాయనేది ఆయన ఫైండింగ్స్లో చెప్పాడు. కాబట్టి ఇదేంటంటే ఇవాళ ఒక భాష నుంచి ఇంకొక భాష వచ్చిందని సింప్లిఫై చేసి చెప్పడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. ఎవాల్వ్ అవుతున్న క్రమంలో అనేక భాషల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను ఆ మధ్య ఒక హిందీ నవల చదివాను. ఆ నవల్లో చదువుతూ ఉంటే నాకు చాలా ఇంగ్లీష్ పదాలకి హిందీ పదాలకి దగ్గరగా ఉంటుంది. ఫాదర్, పిత, సో మోటివ్, మక్సద్ ఇలాగా వందల పదాలు నాకు కనిపిస్తున్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఒక దగ్గర ఉండరు కాబట్టి మైగ్రేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి భాషలు కూడా ఏది ప్యూర్ భాష అనేది ఏది ఉండదు. కాబట్టి నా భాష నుంచి నీ భాష వచ్చిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈ తమిళ వాళ్ళకి ఈ మధ్యకాలంలో వాళ్ళు నేషనల్ హిందీ మీద వాళ్ళు పోరాడే క్రమంలో తమిళ భాష గొప్పది అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసి తమిళ నుంచే అన్ని పుట్టిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. తర్వాత కన్నడ వాళ్ళు ఎందుకు ఈ స్థాయిలో రియాక్ట్ అవుతున్నారంటే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో అక్కడ హిందీ మాట్లాడట్లేదని. ఎందుకంటే బెంగళూరులో నేను 6 ఏళ్ళు ఉన్నాను మొత్తం. అక్కడ నాన్ కన్నడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. పాపం వాళ్ళు మనం తెలుగులో మాట్లాడితే నువ్వెందుకు తెలుగులో మాట్లాడుతున్నావు అనరు. వాళ్ళు కూడా తెలుగులో మనతో మాట్లాడతారు. హిందీలో మాట్లాడితే హిందీలో మాట్లాడతారు. అంత బ్రాడ్గా ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే అక్కడ ఎక్కువగా కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఆ భాష నేర్చుకునేస్తారు. కానీ తమిళ వాళ్ళు అలాగే లేరు. నేను తమిళ వాళ్ళతో కూడా కలిసి పనిచేసిన కర్ణాటకలో. వాళ్ళు తెలుగు కానీ కన్నడ కానీ నేర్చుకోరు వాళ్ళు తమిళ వాళ్ళు. వాళ్ళకి ఆ లాంగ్వేజ్ పిచ్చి ఎక్కువ ఉంది నేను చూసినంత వరకే. కానీ తెలుగు వాళ్ళు ఎక్కడ పోయినా తెలుగు వాళ్ళ భాష నేర్చుకునేస్తారు. కన్నడ వాళ్ళు కూడా ట్రై చేస్తారు అలాగా. కన్నడ వాళ్ళు అయితే అన్ని భాషలు మాట్లాడేస్తారు అక్కడ. అందుకని ఇప్పుడు బెంగళూరులో పాపులేషన్ తీసుకుంటే కూడా నాన్ కన్నడ పాపులేషనే ఎక్కువ అక్కడ. సో ఆ రకంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో హిందీ ఇంపోజిషన్ అనేది పెరగడంతో కన్నడ లింగ్విస్టిక్ ఉద్యమాలు అనేవి బలంగా పెరిగాయి.
ఇప్పుడు ఇదే మాట తెలుగు తమిళ్ నుంచి వచ్చిందంటే మన రాష్ట్రంలో ఇంత ఉద్యమాలు వచ్చి ఉంటాయి అనేది డౌటే. ఎందుకంటే తెలుగుకి అంత మనకి తెలుగు భాషకు సంబంధించిన సంఘాలు గాని అవేమి లేవు. కర్ణాటకలో చాలా సంఘాలు ఉంటాయి. ఈ వీధి వీధిలో కన్నడ యువకుల సంఘ అనేది కనబడుతూ ఉంటది. తెలుగులో మనకి ఎక్కడుంటాయి? తెలుగు యువకుల సంఘం ఒకటి చూపించండి మనకి. ఏమి కనబడదు. సో, అది తమిళ్‌లో తర్వాత కన్నడలో ఎక్కువగా వాళ్ళ భాష అభిమానం కొంత స్ట్రాంగ్‌గా ఉంటది మనతో పోలిస్తే. అందువల్ల ఈ రో వచ్చింది. ఆల్రెడీ తమిళోళ్ళకి, కన్నడోళ్ళకి పడదు చాలా విషయాల్లో. ఎందుకంటే కావేరి గొడవలు అవన్నీ ఉన్నాయి. తెలుగు వాళ్ళకి, కన్నడ వాళ్ళకి ఆ గొడవలు ఉండవు. వీళ్ళు కలిసిపోతూ ఉంటారు. వ్యాపారాలు చేస్తుంటారు. మిక్స్ అయిపోయుంటారు. కానీ తమిళోళ్ళు ఎక్కడ పోయినా కొంత సెపరేట్‌గా వాళ్ళ ఐడెంటిటీని కాపాడుకోవడానికి చూస్తూ ఉంటారు. కల్చర్ ఐడెంటిటీ కొంత నిర్దిష్టంగా ఉంటది. సో, అందువల్ల గూడా ఈ గొడవ అక్కడ ఫ్లేర్ అప్ అయింది. నాకు తెలిసి ఇప్పుడు ఇది బాయ్‌కాట్ చేస్తారు ఖచ్చితంగా కర్ణాటకలో 'థగ్ లైఫ్‌ని'. కాకపోతే మణిరత్నం దానికి ప్రొడ్యూసరు. సో, ఆయన నష్టపోతాడు కాబట్టి కమల్ హాసన్ ఫైనల్‌గా సారీ చెప్తాడని నేను అనుకుంటున్నా. కొంత వివాదం అంతా పెరిగి పబ్లిసిటీ వచ్చినాక సినిమాకి సారీ చెప్పే అవకాశం ఉంది. కానీ పబ్లిసిటీ స్టంట్ అని గూడా అంటున్నారు కొంతమంది. ఏదో ఒక గొడవ పెట్టుకొని సినిమాని పబ్లిసిటీ చేసుకోవడం ఈ మధ్య కాలంలో జరుగుతుంది. అలాగేమన్నా చేశారా అనేది చూడాలి. నిజానికి 'శివరాజ్ కుమార్' కమల్ హాసన్‌కి చాలా బిగ్ ఫ్యాను. ఆయన ఎంత ఫ్యాన్ అంటే ఒకసారి నేను కమల్ హాసన్ హగ్ చేసుకున్నాక 3 రోజులు స్నానం చేయలేదని చెప్పిన వ్యక్తి అనమాట ఆయన. సో, అలాంటి ఆయన మీద ఇతనికేం వ్యతిరేకత ఉండే అవకాశం లేదు. కానీ మరి ఫ్లోలో అలా వచ్చిందా? లేకపోతే ప్లాన్డ్‌గానే కన్నడ మీ భాషలో మా భాష నుంచి కన్నడ పుట్టిందన్నాడా? ఎందుకంటే కమల్ హాసన్ స్థాయి వ్యక్తి ఫ్లోలో అలా చెప్పడని చాలామంది అనుకుంటున్నారు. సో, సారీ చెప్తే అయిపోతుంది. ప్రేమ సారీ చెప్పదంటే నీ ప్రేమ వల్ల ఎదుటోడు